మైనర్ పిల్లలకు బండ్లిస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. మైనర్ డ్రైవింగ్ పై సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. మైనర్ తల్లిదండ్రులతో ప్రమాణం చేయించారు ఎస్పీ. డ్రైవింగ్ పై అవగాహన లేని పిల్లలకి బైక్లు ఇవ్వటం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయని తెలిపారు. ఒకవేళ కేసు బుక్ చేస్తే భవిష్యత్తులో పీసీసీ క్లియరెన్స్ రాదని తెలిపారు. యువత ఎక్కువగా గంజాయి సేవిస్తున్నారని, అలాంటి పిల్లలపై ఎక్కువ దృష్టి సారించాలన్నారు. పిల్లలు మాట వినకపోతే పోలీసులకు కంప్లైంట్ చేస్తే కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు ఎస్పీ మహాజన్. మొత్తం 2-3 రోజులు మన దగ్గర పిలిచి ప్రతిరోజు పిలిచి ఏం చేయాలి, ఎట్లా వదిలేయాలి అది కౌన్సిలింగ్ చేస్తాం. దానికి మెయిన్ రోల్ యాజ్ అ ఫ్యామిలీ మీకు ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు మీ కొడుకు ఏం చేస్తున్నారు. మీకు తెలియదు అంటే మీ ఫెయిలియర్ యాజ్ అ పేరెంట్. మీరు ఫెయిల్ అయ్యారు, పేరెంట్ తల్లిదండ్రులాగా మీరు ఫెయిల్ అయ్యారు. 2 పాయింట్స్, మైనర్ డ్రైవింగ్ అస్సలు ఇవ్వకండి. ఏమైనా అయితే, ఏమైనా పని ఉంటే, సార్ నేను మున్సిపాలిటీలో ఉన్నాను, నేను ఇక్కడ జస్ట్ నెక్స్ట్ ఇంటికి పోతాను, వాకింగ్ వెళ్ళాలి. మీరు కూడా మీ టైం దగ్గర మీ దగ్గర ఉన్నా బైక్ ఉంటా మీ టైంలో? మీరు చిన్న ఉన్నప్పుడు బైక్ ఉందా మీ దగ్గర? చెప్పండి, వాకింగ్ చేయమని చెప్పండి. ఏమవుతుంది? బస్సులో తిరగమని చెప్పండి. అంత అవసరం ఉంటే మీరు తీసుకొని వెళ్ళాలి. నేను పెరుగు తీసుకొస్తాను, ఇది తీసుకొస్తాను, అట్లా ఇవాళ స్టార్ట్ చేస్తారు. అమ్మ మీకు హెల్ప్ చేస్తాను, మీరు ఎందుకు బయట పోవాలి, నేను పెరుగు మీకోసం తీసుకొస్తాను, బయట నుండి పాలు కావాలంటే పాలు తీసుకొస్తాను, అట్లా స్టార్ట్ చేస్తారు. యాక్సిడెంట్ ఎక్కడైనా అవుతుంది. అక్కడ ఇంటి బయట అతను స్టార్ట్ చేస్తే అట్లా గాలిగా ఎక్కుతుంది, పైన టైర్ కింద పడతారు, దెబ్బ తగ్గుతుంది, చచ్చిపోతారు. ఆ హెల్మెట్ కూడా ఉండాలి. అది ఈ సెషన్ పెట్టింది మాత్రమే మీ పిల్లల కోసం, మీకోసం, మీకు కొంచెం చెప్పాలి. మా అన్న కొడుకు ఉన్నాడు, బండి ఇప్పించారు. మా అన్న R15 3 లక్షలు పెట్టి బండి ఇప్పించారు. బండి ఇప్పిస్తే దానికి పోయి అని పోతారు పిల్లలు, ఫోన్లో మాట్లాడతారు. ఇటు ఫోన్లో ఉన్న ఆలోచన ఉంటారు, బండి మీద ఉంటారు. ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే నేను పానం పోతుంది. ఉన్న ఒక కొడుకు, మళ్ళా వెనక ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఆ ఒక్క కొడుకుని కాపాడుకోవాలంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా కొంచెం చెప్పి, మేము కూడా చెప్తూ ఉంటాం. సార్, నేను ఘనశ్యామ్ భోజా అని కరీంనగర్లో నేను రోడ్డు యాక్సిడెంట్ల సేఫ్టీ గురించి ఘనశ్యామ్ అన్న మాకు చాలా దగ్గర, మేము కూడా చాలా ప్రోగ్రామ్ చేసినాం. సార్, మా బాబు బైక్ డ్రైవ్ చేయడం ద్వారా దొరికాం మేము. కానీ మైనర్స్ బైక్ డ్రైవ్ చేయడం ద్వారా పిల్లలతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ లేనప్పుడు కూడా వాళ్ళని అడగకుండా బైక్ తీసుకొని వెళ్తున్నారు. అది మాకు తెలియకపోవడం ద్వారా ఇలాంటి సమస్యలు అనేవి జరుగుతున్నాయి. మా వంతు ప్రయత్నంగా మేము ఇవ్వకుండా చూసుకుంటాము. కానీ వాళ్ళకు కూడా కొంత భయం అనేది ఉండాలి. వాళ్ళు ఈ వయసులో చదువుకునేది ఏజ్ కాబట్టి వాళ్ళు చదువుకోవాలి. కానీ వాళ్ళు ఇంకా ఇదే బైక్స్ అన్నిటినీ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి దీని ద్వారానే ఎక్కువ ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఇలాంటివి రాకుండా మా వంతు ప్రయత్నంగా మేము చేస్తాము. ఇక ఒకవేళ మీ దగ్గరికి కనుక వచ్చినట్లయితే మీరు చూసుకోవాలని కోరుకుంటున్నాను.